మీ టమాటా తోటలో గూడుపురుగు గాని, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక అలాగే పాముసార ఉన్నట్లయితే మోక్షరక్ష, మెగామాక్స్, ఆయుష్‌ని స్ప్రే చేయండి. మీకైతే 10 నిమిషాల్లో తెల్లదోమ, పచ్చదోమ అయితే 100%గా చనిపోతాయి. అలాగే కాకుండా మీకింగా రెండో స్ప్రేలో గానీ, ఏమన్నా తెగుళ్ళు గానీ, అలా బ్యాక్టీరియాలు గానీ, ఏమన్నా గానీ అటాక్ అయితే గనక మన ఫోర్స్ ర్యాపిడ్ క్యూర్ అనేది కూడా అయితే స్ప్రే చేయండి. కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మనం ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదిలైతే 2 రోజుల పైనవుతాంది. ఏ విధంగా అయితే రిజల్ట్ కూడా చూద్దాం. అలాగే ఫోర్స్ ర్యాపిడ్ క్యూర్ అది కూడా స్ప్రే చేసైతే 2 దినాలు, 3 దినాలైతే అవుతాంది. ఇప్పుడు ఆదివారం ఎప్పుడో స్ప్రే చేసాము. అది కూడా రిజల్ట్ ఎలా ఉందనేది చూద్దాము. చూపిస్తాను మీకి. ఏ విధంగా ఉంది, తోట ఎలా ఉంది, ఏమి సంగతి అనేది కూడా అయితే చూద్దాం. ఈ పాటికి మీకు అర్థమైపోయుంటుంది. ఫ్లవరింగ్ ఏ విధంగా వచ్చిందనేది కూడా తెలిసుంటుంది. ఫ్లవరింగ్ అనేది మనకైతే కుచ్చులు కుచ్చులే అయితే వస్తాంది. అది మనకు ఫ్లవరింగ్ కుచ్చులు కుచ్చులు అంటే ఏమంటే నీకు దగ్గర గ్యాప్‌లోనే అంటే నీకు దగ్గర గ్యాప్ అంటే ఎలా చూపిస్తా చూడండి మీకి. దగ్గర గ్యాప్ అంటే ఒక కొమ్మ తీసుకుంటాను మీకు ఈజీగా అర్థమయ్యేకి. ఇది ఒక కొమ్మ అనుకోండి. ఇక్కడ ఇది పోతే. ఇది పోతొస్తుంది. ఇది ఇది మళ్ళా పోతే. ఇది మళ్ళా పోతే. చూసుకోవచ్చు మీకి ఒక బిత్తుల్లో 3 తవలైతే పూతయితే వచ్చింది. ఈ విధంగా అయితే పూతనేది సెట్ అవుతుంది. నీకు ఆ కొమ్మ చూపించాను. ఇంకో కొమ్మ కూడా చూపిస్తాను చూడండి మీకి. ఇదే తీసుకోండి చిన్నది. ఈ ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి మౌసొచ్చింది. ఇదైతే ఇక్కడ పూతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి మళ్ళా. మళ్ళా ఈ కొమ్మకు పైకొచ్చేవరకు ఈడ మళ్ళా పూతయితే వస్తుంది. అది. మీరు ఈ ఈ కొమ్మకు చూసుకున్నట్లయితే ఈ కొమ్మకి ఇట్లా ఓ పూతొచ్చింది. ఇట్లా ఓ పూతయితే వచ్చింది. మీకు పూతనేది కుచ్చులు కుచ్చులైతే 100%గా వస్తుంది. మనకి పూత కూడా అయితే మీకు కనిపిస్తా ఉంటుంది. ఎండకైతే కొంచెము ఎండ ఈ ఎండాకాలంలో మనం ఏం చేయలేం ఎండని. కాబట్టి పూతనేది కూడా ఈ విధంగా అయితే సెట్ అయింది. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక కుచ్చు, ఇక్కడ ఒక పూత పోయింది. మళ్ళా ఒకవేళ ఇది కూడా పైకి పోతే మళ్ళీ ఇక్కడ కూడా పూతనేది వస్తుంది. ఇక్కడ కూడా చూసుకోండి. పూతనేది నీకు దగ్గర దగ్గర వస్తేనే కాయలనేటివి ఎక్కువ పడతాయి. క్రాప్ అనేది ఎక్కువ సెట్ అవుతుంది మీకి. నీకింగా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వదిలినాం. పూతనేది ఏ విధంగా ఉంది, సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, కుచ్చులు ఎలా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఇంక కాండము ఏ విధంగా ఉంది గట్టిగా చూసుకోండి మొదలు గూడా. ఈ మొదలు గూడా ఎంత గట్టిగా అయితే ఉందో ఇక్కడ చూడు ఇది భూమి. ఈ భూమి నుంచి ఇక్కడ కొమ్మొచ్చింది. ఇక్కడ మోసు. అటు సైడు మోసు. మళ్ళా 2 ఏళ్ళు గ్యాప్ అంతే. మళ్ళా ఇలా మోసు. ఇప్పటికి ఎన్ని మోసులొచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 సుమారుగైతే 20 మోసులైతే వచ్చాయి. నీకు భూమి అడుక్క నుంచి కూడా అయితే మోసులైతే వచ్చాయి. చూసుకోవచ్చు మీరు. డౌట్ ఉన్నోళ్ళు కూడా అయితే తోటకు రండి. మీకు నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేస్తాను. లొకేషన్ కూడా అయితే చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయితే మనకైతే పూత అనేది ఎక్కువ సెట్టింగ్ కావాలి. పూత డ్రాప్ ఉంది ఏమన్నా అయితే చూసుకోవచ్చు మీరు. పూత డ్రాప్ కూడా అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు. పూత డ్రాప్ కూడా అనేది లేదు. మనకు దగ్గరే పూత సెట్టింగ్ కూడా సెట్ అయింది. కొన్ని తావలైతే పిండి కూడా పట్టింది. ఇది ఫస్ట్‌లో దిగిండేది. ఇదైతే పిండి కూడా అయితే పట్టింది. ఇప్పటికి 28 రోజులు, 29 రోజులు అవుతుంది. ఈ విధంగా అయితే తోట అనేది ఉంది. ఇది సాహో. ఇంక అశుతోష్ చూడండి. ఈ అశుతోష్ కొంచెం లేట్ అన్నారు తోట. ఇదైతే పూత ఇక్కడ పూత కొంచెం దీనికి కూడా చూడండి. మీకింకా దూరం ఏమనుకుంటారో ఇప్పుడు కొత్తగా వచ్చినయి పూతలివి. నేను పాత పూతలంటే ఎక్కువ విడిగేసింది మీకు డౌట్ రావచ్చు. ఇవి కొత్తగా వస్తాండేది మనము వదిలినంకనే. ఇక్కడ వచ్చింది పూత. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి కొత్తగా చిగురు. ఇక్కడ కూడా అయితే చిగురు అనేది వచ్చింది. 2 తాలు దగ్గర వచ్చింది. అదే కాకపోతే ఇక్కడ కూడా చూసుకోండి అశుతోష్‌లో కూడా ఈడ చిగురు వచ్చింది. దీనిపైన ఇక్కడ పూత అనేది వచ్చింది. నీకు రిజల్ట్ అనేది నాకైతే 100% తెలిసింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి ఎనర్జీ ఫ్లవర్ ప్లస్. మళ్ళీ స్ప్రేయింగ్ కూడా చేసాము మనము. ఇప్పటికి 2 స్ప్రేలు అయితే చేసాము. ఫస్ట్ స్ప్రే వచ్చి మోక్షరక్ష ఆయుష్ మెగామాక్స్ స్ప్రే చేసాము. సెకండ్ స్ప్రే వచ్చి ఫోర్స్ ర్యాపిడ్ క్యూర్ స్ప్రే చేసాము. మనం 2 లీటర్లు
ఎక్స్‌పోర్ట్ 2, 2 లీటర్లు ఎనర్జీ అలాగే ఫ్లవర్ ప్లస్ అనేది 2, 2 లీటర్లు వదిలినాం. చూసుకోండి ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కడైతే నాకు ఇంతవరకు అయితే కనపడలేదు. ఫ్లవర్ డ్రాప్ ఉంటే మనకైతే తెలుసు. ఇక్కడైతే చూడండి మనమైతే స్ప్రే చేసినందుకు ఇక్కడ నల్లగా ఉంది దోమ. అది కూడా చచ్చిపోయింది. 4 దినాల నుంచి ఇక్కడే ఉన్నట్లుంది. దీనైతే తీస్తాను. చూడండి ఇదైతే చనిపోయింది. మనం లాస్ట్ స్ప్రే చేసినప్పటికి అది. నీకు ఇంకా నల్ల మచ్చ పాంసార అలాంటివి ఏంటివన్నీ ఉన్నా కూడా తోటలో అయితే ఎవరికైతే తెలిసిపోయిందో ఇది. ఇదంతా అశుతోష్ లైను. అశుతోష్కి కొంత లేట్ అవుతుందని చెప్పినారు కాయలు కోత కటింగ్ పడేకి. నాకు ఇప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే సాహు అనేది కాయ అనేది ముందుగా వచ్చేసింది. అశుతోష్ అనేది కొంచెం లేట్ అవుతుంది. దీనివల్ల ఏమంటే అడ్వాంటేజ్లు ఉన్నాయి, డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. కాయ లేట్కి వచ్చిన ఒకసారి రేట్ పెరగచ్చు, కాయలోకి వెళ్ళి ముందుకు వచ్చినప్పుడు రేట్ పెరగచ్చు. అది మన చేతుల్లో లేదు. ఇది ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే చూడండి. ఇవి ఇక్కడ వరకు అశుతోష్, ఇక్కడ మళ్ళీ సాహునే. మనం మళ్ళీ వదిలినాకైతే నీకు దగ్గరలోనే పూత అనేది వస్తుంది. చెట్టు అనేది కూడా ఇంప్రూవ్మెంట్ బాగుంది. ఇది ఫస్ట్ వచ్చింది ఇది పూత. చిగుర్లు కూడా చూసుకోండి. నీకు సైడ్ బ్రాంచెస్ గురించి కూడా తెలియాలి. ఇవన్నీ అవే మనం ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ ఫస్ట్లోనే వదిలినాం. 2 లీటర్లు అయితే వదిలినాము. తర్వాత మొన్న వదిలినాం 2 లీటర్లు అవి 2 లీటర్లు అవి. మీరు ఎకరాకి 2 లీటర్లు అవి 2 లీటర్లు ఒకసారి వదిలి చూడండి. నీకు వితిన్ ద 3 నుంచి 5 రోజుల్లో అయితే రిజల్ట్ అయితే 100%గా తెలుస్తుంది. రిజల్ట్ లేకపోతే మనమైతే ఎవరికి ఏం చెప్పేది ఏమి ఉండదు. మనమంతా తోటలో నుండి డైరెక్ట్గా అంతే, ఎవరి తోటకైతే వెళ్ళేది ఉండదు. మనం ముందులు ఇచ్చింటాం చూడు, వాళ్ళ తోటలకైతే వెళ్తాను. ఎందుకంటే మనం ఇచ్చినాము, మనం రెస్పాన్సిబిలిటీ. మన రైతులు మనం పర్ఫెక్ట్ కాపాడుకోవాలి. మనల్ని నమ్మి పంట పెట్టినా, మనల్ని నమ్మి స్ప్రేలు చేసినా వాళ్ళ తోటైతే చూసుకొని రావాలి. దూరం అయితే రాలేను. వాళ్ళకి 100%గా ఫోన్లు కూడా అయితే చేస్తాను, అడుగుతాను నేను మళ్ళా. ఎందుకంటే ఒకరు నమ్మి మనల్ని మన చేతిలో వాళ్ళ లైఫ్ అంతా ఉంది. మన వల్ల ఒక రైతు రోడ్డు మీదకు వచ్చేసే పరిస్థితి ఎప్పటికీ రానియకూడదు అనేది నాది నేను అనుకుంటానేది. మనల్ని నమ్మి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి పంటలు నాటి స్ప్రేయింగ్లు కొట్టి స్ప్రేయింగ్లు పర్ఫెక్ట్గా ఉంటేనే నేను చెప్తాను. పర్ఫెక్ట్గా రాకపోతే స్ప్రే చేయొద్దని కూడా అయితే చెప్పేస్తాను. ఇటు సైడ్ లేకపోతాను చూడండి. చూసుకోవచ్చు. నీకు పూత అనేది పైన పర్ఫెక్ట్గా అయితే తెలిసిపోతుంది. ఇంకా 2 దినాలు పోనీ నీకు పూత అంతా ఇంకా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఈ ఎండకైతే అసలు ఏమీ పర్ఫెక్ట్గా అయితే కనపడదు. ఇంకా 2 దినాలు పోతే నీకు సైడ్ బ్రాంచెస్ కానీ అవన్నీ కానీ వస్తాయి. నేను మళ్ళీ 2 లీటర్ల ఎనర్జీ 2 లీటర్ ఫ్లవర్ ప్లస్ మళ్ళీ వదులుతాను. ఆ రోజు కూడా ఒక వీడియో చేసి అయితే మీకైతే అప్డేట్ ఇస్తాను. డిఫరెన్స్ తెలిసిపోతుంది చూడండి మీకు. ఇది సాహోకి అశుతోష్కి కొంచెం పూత అంతా కొంచెం స్లోగానే వస్తున్నాయి. నీకు సైడ్ బ్రాంచెస్ అవి కూడా అయితే ఎలా ఉన్నాయి తెలిసిపోతుంది నీకు చెట్టు. అది కూడా ఒక షార్ట్ చేసి అప్లోడ్ చేస్తాను అశుతోష్కి సాహోకి. అది కూడా ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి. ఫస్ట్ స్ప్రే చేయండి మెగా మ్యాక్స్, మోక్ష రక్ష, ఆయుష్ 4 పర్ఫెక్ట్గా సింకు. మళ్ళీ రెండో స్ప్రే కూడా కావాల్సింటే అవి చేసుకోవచ్చు మీరు. అవి కాకపోయిన తర్వాత మన దగ్గర ఇంకోటి ఉన్నాయి ఫోర్స్ క్యూర్ ర్యాపిడ్, అవి కూడా అయితే స్ప్రే చేయండి. తోట అనేది నీకు 100%గా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. చూడండి పూత గీత అసలు ఏమి డ్రాపింగ్ కూడా అయితే ఒక్క పూత కూడా డ్రాపింగ్ లేదు. చూస్తాను రిజల్ట్ ఎలా వస్తుంది, ఏమొస్తుంది, ఎన్ని రోజులకి మన కాయలు. సాహోకి అశుతోష్కి యాకే చూసుకోవచ్చు. అశుతోష్ ముట్టుకుంటా అంటే తెలిసిపోతుంది ఎంత మందంగా ఉంది అనేది. ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి. స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది. ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే అనేది ఫస్ట్లో వస్తుంది. అది కూడా చూడండి. 2 లీటర్లు వదలండి మీరు చాలు. ఎకరాకి 2 లీటర్లు అవి 2 లీటర్లు. మీరైతే ఇసాబీన్కి 1000 రూపాయలు అయితే ఖర్చు పెడతారు 1 లీటర్కి. ఇంత పవర్ వస్తుందని నేను అనుకోను. పెద్ద కంపెనీలు వచ్చే ప్రోడక్ట్లకి మనం యూజ్ చేయండి. రిజల్ట్ ఉంటే అడగండి. రిజల్ట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అయితే నాకు మళ్ళీ కాల్ చేయండి. 4-5 దినాలకి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందంటే నేను కూడా మీకు కాల్ చేస్తాను మళ్ళీ మన ప్రోడక్ట్లు ఎట్లా ఉన్నాయి ఏమనేది. ఇది ఇప్పటి వరకు. థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్.